హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూసుకుందాం. దీనికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్గా వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మనం ఇప్పుడు అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీరు ముందుగా వెయిట్ చేయండి కాసేపు. ఇది ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ ఉందని చెప్పినాను. మీకు డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ని క్లిక్ చేయకండి, వెయిట్ చేయండి కాసేపు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ చేయగానే మీకు ఫ్రంట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు దానిలో యొక్క మీరు ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో సేమ్ అదే డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్, సెకండ్ మంత్, థర్డ్ ఇయర్ మీరు ఈ 3 సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేయండి. అన్ని డిజిట్స్ ఉంటాయి, అంటే అన్ని నెంబర్స్ ఉంటాయి. నెంబర్స్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అని ఉంటుంది. మీరు లాగిన్ క్లిక్ చేశారు అనుకోండి, మీరు డైరెక్ట్గా లాగిన్ పేజ్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు సిటీ ఇన్ఫర్మేషన్ షిప్ అని ఉంటుంది, అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. మీకు సిటీ ఇన్ఫర్మేషన్ షిప్ అనేది ముందుగా వస్తుంది. మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ ఎగ్జామ్స్కి 4 డేస్ ముందే వస్తుంది. మీరు అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసినా మీకు ఒకేలాగా ఏదైనా ఎర్రర్ చూపించినా లేదా అది వర్క్ అవ్వకపోయినా మీరేం ఫీల్ కాకండి. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది 4 డేస్ కాకుండా కొంచెం ముందు 3 డేస్ ముందే వస్తుంది. కానీ అడ్మిట్ కార్డ్ మీకు అంటే సిటీ ఇన్ఫర్మేషన్ ప్లేస్ రాగానే రాదు. కాబట్టి మీరు కాస్త వెయిట్ చేయండి. సిటీ షిప్ వస్తుంది కదా, అందులో మీకు ఎగ్జామ్ ఎక్కడ పడ్డది, ఎగ్జామ్ షిఫ్ట్ ఏ షిఫ్ట్ లో పడ్డది, ఎగ్జామ్ ఎప్పుడు అని అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ సిటీ ఇన్ఫర్మేషన్ షిప్ లో మీకు డేట్ 20 అని ఇచ్చారనుకోండి. ఒకవేళ మీకు ఎగ్జామ్ 20 మార్నింగ్ 9 to 12 అని ఇచ్చారనుకోండి, మీకు 20కి ముందు అంటే 16 కానీ 17 కానీ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. మీరు దీనికంటే ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు. మీరు అలా మీ సిటీ ప్లేషిప్ చూసిన తర్వాత అది డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్ అని. మీకు సిటీ ప్లేషిప్ అనేది దానికి మించి మీరు దేనికి పనికిరాదు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉంది, ఎక్కడ ఎగ్జామ్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మట్టుకే తెలుస్తుంది. మీరు ఈ అడ్మిట్ కార్డ్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటారంటే చెప్పాను కదా, సిటీ ప్లేషిప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పడుతుందో తెలుస్తుంది కదా, దానికంటే ఒక 4 డేస్ ముందు మీరు అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన 4 డేస్ ముందు మీరు క్లిక్ చేసిన అవ్వకపోవచ్చు. 3 డేస్ ముందుగానే మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ అవుతుంది కదా, మీరు ఆ పీడిఎఫ్ ఫైల్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా నెట్ షాప్కి వెళ్ళి అన్న నాకు ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చాయన్న, మీరు పీడిఎఫ్ ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చాయన్న, నాకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇవ్వండి అన్న అంటే వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మీకు దగ్గర ఒక 30 లేదా 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి వాళ్ళే డౌన్లోడ్ చేసి వాళ్ళే మీకు జిరాక్స్ తీసి ఇస్తారు. కాబట్టి అదే మీరు డైరెక్ట్ మీరు సేవ్ చేసుకున్న పీడిఎఫ్ని వాళ్ళకి ఇచ్చి అన్న పీడిఎఫ్ ఫైల్ అడతాను వాటిని జిరాక్స్ తీసి ఇవ్వండి అని అంటే మీకు జస్ట్ ఒక ఫ్రంట్ పేజ్ చాలు. దాని కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీకు ఏం అవసరం లేదు. ఫస్ట్ పేజ్ ఒక్కటి జిరాక్స్ తీసుకుని మీరు ఎగ్జామ్కి వెళ్ళండి. అలా బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకుని ఇస్తారంటే మాక్సిమం గన్నవరంలో అయితే 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మీకు ఇంకా ఎక్కడైనా 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి 10 రూపీస్తో అయిపోతుంది. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు తెలుసుకోవాలని, మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. కింద వాట్సాప్ ఛానల్ లింక్ పెడతాను. అలానే ఇప్పుడు ఈ ప్రాసెస్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని లింక్ కూడా పెడతాను. ఆ 2 డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు లేటెస్ట్గా వచ్చిన కంటెంట్స్ అన్ని నేను అందులో పోస్ట్ చేస్తుంటాను. మీరు అక్కడ నుంచి కూడా లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని పొందొచ్చు. అలానే కింద లింక్ ఉంటాయి కదా, ఈ లింక్ని క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.